ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం జలమయమైంది. రోడ్ల మీద 3 అడుగుల మేర నీళ్లు ప్రవహించాయి. పట్టణంలోని రంగా థియేటర్, ఖమ్మం చౌరస్తాలోని రోడ్డుపై భారీగా వరద చేయడంతో కార్లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నీట వరదలో వాహనాలు చిక్కుకున్నాయి. ఇక ద్విచక్ర వాహనంలోని సైలెన్సర్లోకి నీరు ప్రవేశించి పలు వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని శ్రీరంగపురం రోడ్డు మధ్యలో డివైడర్ల మీద నుండి నీరు ప్రవహించి జలపాతం మారింది. ఖమ్మం వైపు వెళ్లే రోడ్డు మీద తమ్మర వద్ద ఉన్న వాగు బ్రిడ్జి పై నుండి మోకాళ్ల లోతులో నుండి నీరు ప్రవహిస్తుంది. ఇక ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి కరెంటు సబ్ స్టేషన్లోకి కూడా నీరు చేరింది. దీంతో సాయంత్రం నుంచి పట్టణం అంధకారంగా మారింది. అలాగే పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలోకి వచ్చిన వరద నీరు కార్యాలయంలోని ఆఫీసుకు సంబంధించిన సామాగ్రి, ఫైల్స్ పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. అటు వరద కారణంగా కోదాడ నుండి మేళ్ల చెరువు వెళ్లే మార్గం కూడా బ్లాక్ అయింది. ఇక కోదాడ నుండి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిల్కూరు మండలం ఎస్ఐ నా పేరు రాంబాబు, సురభి రాంబాబు. ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల వలన మా చిలుకూరు మండల ప్రజలందరికీ కూడా నేను ప్రతి గ్రామానికి సందేశాన్ని పంపించడం జరిగింది. అందరూ కూడా ఎవరి నెలలో వాళ్ళు ఉండండి, ఎటువంటి ప్రయాణాలు చేయకూడదు, ఎక్కడో అక్కడ ఆగిపోండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా హుజూర్నగర్ నుంచి కోదాడకు ఉన్నటువంటి ఈ రోడ్డు పైన ఎవరు కూడా ప్రయాణం చేయకూడదు. రోడ్డు పైన వరద ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి మన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇక్కడ పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఎవరైనా ఎక్కడ ఆగిపోయినా, ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ రోడ్డు పైన మాకు 100 కాల్ చేయండి. లేదా కోదాడ సబ్ కంట్రోల్ నెంబర్ 9493950944కు నెంబర్కు ఫోన్ చేయండి. అటు నెంబర్ ద్వారా మేము సేవలు మీకు అందిస్తాం.